Hi, hello students, welcome back to our class. So in this lecture we are going to discuss about all capacitors of the combination of capacitors, and if you put a dielectric medium in a between the capacitors and different kind of combinations of capacitors అనేది అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో దే ఆస్కింగ్ దట్. సో how we have to be rectify or find the equivalence capacitance of the given this kind of circuits. So moreover, every exam we have a number of circuits they give, and we have to be calculate what is the effective equivalence capacitance between A and B point, initial point, 2 points మధ్యలో capacitance ఎంత అనేది క్యాలిక్యులేట్ చేయాలి. I'm gonna give this all the problems here. సో ఈ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసే కంటే ముందు మీకు వాట్ ఈస్ కెపాసిటీ, ఆ కెపాసిటీస్ యొక్క థీరీస్ ఏంటి, వాటన్నిటిని డిస్కస్ చేసి వీఆర్ గోయింగ్ టు సాల్వ్ దిస్ ఆల్ ద ప్రాబ్లమ్స్, కైండ్ ఆఫ్ దిస్ ప్రాబ్లమ్స్. అండ్ ఈ ప్రాబ్లమ్స్ ఎప్పుడు మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రిపీట్ అవుతూనే ఉన్నాయి. అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కొంచెం స్టూడెంట్కి డిఫికల్టీ లెవెల్స్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది కాబట్టి, కానీ సింపుల్గా సి ఈజ్ ఈక్వల్ టు క్యూ బై విలో వి వాల్యూ ఎంత, ఈ వాల్యూ ఎంత, అట్లా సింపుల్గా అడగడం లేదు. So they are asking some difficult to the student to select or to assess the students of the knowledge. So అదే విధంగా వాట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ ఎర్త్, మన ఎర్త్ యొక్క కెపాసిటీ వాల్యూ ఎంత ఉంటుంది, ఆ కెపాసిటీ వాల్యూని ఎలా క్యాలిక్యులేట్ చేసాము, వీటన్నిటి గురించి ఈ వీడియోలో డిస్కస్ చేసాం. సో టుడే సెషన్ ఈజ్ ఆన్ కంప్లీట్లీ ఆల్ కాంబినేషన్ ఆఫ్ కెపాసిటర్స్ వెన్ యూ ప్లేస్ డైఎలెక్ట్రిక్ మెటీరియల్స్ ఇన్ బిట్వీన్ ద కెపాసిటర్స్ ఆల్సో. ఇలా ప్యారలల్ కాంబినేషన్లో ఉంటే ఎలా ఉంటుంది, సిరీస్ కాంబినేషన్లో ఉన్నప్పుడు డైఎలెక్ట్రిక్ మెటీరియల్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం. ఇలా ఒక ప్లేట్స్ తీసుకొని 1 2 3 4 అనే ప్లేట్స్ తీసుకొని, అండ్ ఇక్కడ కూడా డిఫరెంట్ ప్లేట్స్ తీసుకొని ఆ ప్లేట్స్కి XY ఇచ్చినప్పుడు వీటి మధ్యలో XY మధ్యలో ఈక్వలెన్సీ కెపాసిటెన్స్ ఎంత, ఇది చాలాసార్లు రిపీట్ అయిన ప్రాబ్లమ్స్ టాపిక్స్. మీరు ఏ బుక్స్లో తీసుకున్నా ఈ బుక్స్కు సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఉంటాయి. సో కంప్లీట్గా వీడియో సెషన్లో మనం ఈ ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేస్తూ మనం టాపిక్లోకి వెళ్దాం. ఈ ప్రాబ్లమ్స్ బిఫోర్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ ప్రాబ్లమ్ ఐ గోనా డిస్కస్ అబౌట్ కెపాసిటీ అండ్ కెపాసిటెన్స్ తర్వాత మనకు డిఫరెంట్గా డైఎలెక్ట్రిక్ మీడియం ప్లేస్ చేసినప్పుడు ఏమొస్తుంది, ఆ వాల్యూస్ అన్ని ఇక్కడ డిస్కషన్ చేద్దాం. ఓకే, ఐఎమ్ గోనా డిస్కస్ వాట్ ఈస్ కెపాసిటీ అండ్ కెపాసిటీ వాల్యూస్కి ఫార్ములాస్ ఎలా డిఫరెంషియేట్ చేస్తాం, వాల్యూస్ అన్ని డిస్కస్ చేద్దాం. టెల్ మీ వాట్ ఈస్ కెపాసిటీ. కెపాసిటీ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అ కెపాసిటెన్స్ ఆఫ్ ఏ గివెన్ ఇన్స్ట్రుమెంట్. ఏదైనా ఒక ఇన్స్ట్రుమెంట్ ఇచ్చినప్పుడు ఆ ఆపరేటర్కి సంబంధించిన కెపాసిటీ అంటే హౌ మచ్ ఎనర్జీ కెన్ బి స్టోర్డ్ బై ద ఆబ్జెక్ట్ ఆర్ బై ద గివెన్ ఇన్స్ట్రుమెంట్ అని చెప్తాం. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ హ్యావ్ ఎ ట్యాంక్, వన్ వాటర్ ట్యాంక్. సో వాటర్ ట్యాంక్లో 1000 లీటర్స్, ఒకవేళ దీని యొక్క కెపాసిటీ అంటాం, సింపుల్గా ఏం చెప్తాం, 1000 లీటర్ ఈజ్ ద కెపాసిటీ ఆఫ్ దిస్ ట్యాంక్. అండ్ ఇఫ్ యూ టేక్ వన్ మోర్ ట్యాంక్, దిస్ ఈజ్ అ 500 లీటర్స్ ఆఫ్ కెపాసిటెన్స్ ఆఫ్ ట్యాంక్. అంటే వీటి కెపాసిటీ ఎంత, అంటే ఎంత ఎనర్జీ, ఎంత వాటర్ స్టోర్ చేసుకోగలుగుతుంది అని అంటే దిస్ మచ్ ఆఫ్ వాటర్ కెన్ బి స్టోర్. అండ్ సేమ్ వే ఇఫ్ యూ కెన్ టేక్ ఇన్ ఎలక్ట్రిక్ కెపాసిటెన్స్ ఆర్ ఎలక్ట్రిక్ కెపాసిటీ గురించి డిస్కస్ చేస్తే హౌ మచ్ చార్జెస్ కెన్ బి స్టోర్డ్ బై ద కెపాసిటర్. అంటే ఫర్ సపోజ్ ఇఫ్ యూ కెన్ టేక్ ఎనీ ప్లేట్స్, we know that the capacitance can be stored by 2 parallel plates. సో ఇలాంటి ప్యారలల్ ప్లేట్స్ తీసుకున్నప్పుడు ఈ ప్యారలల్ ప్లేట్స్ మధ్యలో ఎంత ఎనర్జీ స్టోర్ అవుతుంది. ఫర్ సపోజ్ ఒక ప్లస్ ఛార్జ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఒక మైనస్ ఛార్జ్ ఆఫ్ ప్లేట్స్ తీసుకుని రెండింటిని ఒక సర్టెన్ డిస్టెన్స్లో యూజ్ చేసినప్పుడు వీటి మధ్యలో ఎంత ఎనర్జీ స్టోర్ అవుతుందంటే ద కెపాసిటెన్స్ ఆఫ్ ద సింబల్ C వీఆర్ డెనోటింగ్, దట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు Q. C is directly proportional to Q. Here C is directly proportional to Q is nothing but how much charge can be stored by this capacitor, that is only C is directly proportional to Q అంటాం. లేదా వీటి మధ్యలో పొటెన్షియల్ డిఫరెన్స్ ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి C is equal to Q by V అని కూడా మనం యూజ్ చేస్తాం. ఓకే, ఇది మనకు కెపాసిటర్స్ గురించి డిస్కషన్ చేస్తున్నప్పుడు జనరల్ ఫార్ములా అందరూ రాసే ఫార్ములానే. ద కెపాసిటీ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద యూనిట్ ఛార్జ్ పర్, మామూలుగా వీటి Q by V వాల్యూస్ అనేవి రాస్తాం. వాట్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ దిస్ కెపాసిటీ, వాట్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ దిస్ కెపాసిటీ, మీన్ దిస్ వన్ కూలుంబ్ పర్ వోల్ట్. సో కూలుంబ్ పర్ వోల్ట్ ఈజ్ నథింగ్ బట్ వీ కెన్ రైట్ ఇట్, దిస్ ఈజ్ అ సింపుల్ యూనిట్స్ ఫారడ్. సో ఫారడ్ ఈజ్ ద యూనిట్స్ ఆఫ్ కెపాసిటెన్స్, లేకపోతే కూలుంబ్ పర్ వోల్ట్ అని కూడా మనం కెపాసిటీకి యూనిట్స్ రాస్తాం.
By using of this one, how much charge can be produced అంటే C is equal to Q is equal to C into V అని కూడా మనం రాసుకోవచ్చు కదా. Now this is the formula for capacity formula. If you can consider isolated sphere like this kind of sphere, so ఈ స్పియర్ పైన ఎంత పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంది అంటే మనం పొటెన్షియల్ డిఫరెన్స్ డెఫినేషన్ తెలుసు కదా, ఆ పొటెన్షియల్ వాల్యూని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అని. ఒకవేళ ఫర్ సపోజ్ ఐ గోనా టేక్ దిస్ కైండ్ ఆఫ్ వన్ స్పియర్, ఇట్ హ్యాస్ సమ్ r radius from the center, and calculate how much potential on the surface, potential on surface V is equal to, what is the formula, 1 by 4 pi epsilon naught into Q by R. This is the formula only na potential difference, potential value. అంటే ఒకవేళ Q charge అనేది around the sphere ఉన్నప్పుడు we are going to use V is equal to 1 by 4 pi epsilon naught into Q by R అని రాస్తాం. అంటే ఇక్కడ 1 by 4 pi epsilon naught into Q by R అంటే this much of potential can be stored by this కైండ్ ఆఫ్ స్పియర్ అని చెప్తాం. సో ఇన్సైడ్ ఉన్నప్పుడు ఒక గాషియన్ సర్ఫేస్ తీసుకొని చేసినప్పుడు, లేకపోతే అవుట్ సైడ్ ఆఫ్ ది స్పియర్ ఉన్నప్పుడు మనం చాలా ఎగ్జాంపుల్స్ అనేటివి బుక్స్లో చూస్తుంటాం. సో ఇక్కడ మనం ఓన్లీ కెపాసిటర్స్ గురించి మాత్రమే డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఈ వాల్యూస్ని ఇక్కడ యూజ్ చేద్దాం. సో నౌ వాట్ ఈస్ ద కెపాసిటెన్స్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ స్పియర్ అంటే కెపాసిటెన్స్ or capacity C is equal to Q by V. We have formula, nothing but Q is equals to 1 by 4 pi epsilon naught. V place lo ఇది రాసుకున్నట్టే 1 by 4 pi epsilon naught into Q by R. That implies ఇక్కడ ఏమై క్యాన్సిల్ అవుతుంది, Q క్యాన్సిల్ అయిపోతే ఈ మొత్తం వాల్యూ పైకి వెళ్తుంది కదా, 4 pi epsilon naught into R, 4 pi epsilon naught into R. అంటే therefore how much capacitance can be stored by this kind of solid sphere అంటే that is R value. సో ఇది చాలాసార్లు మనకు సింపుల్గా ఏదైనా ఒక స్పియర్ ఇస్తాడు, స్పియర్ ఇచ్చి ఎంత కెపాసిటెన్స్ స్టోర్ చేస్తుంది అంటే మనకి ఇక్కడ మెయిన్ ఫోకస్ అవుతుంది ఏంటి, హియర్ ద రేడియస్ ఆఫ్ స్పియర్ ఓన్లీ. అంటే వాట్ ఈజ్ ఎప్సిలాన్ నాట్, ఇట్ ఈస్ అ పర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్ కాబట్టి వీ హ్యావ్ ఏ వాల్యూ, ఎప్సిలాన్ నాట్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 8.85 into 10 to the power of -12 coulomb square by Newton square and meter square. This is epsilon naught value. Now, so ఇదే విధంగా మనకి epsilon naught వాల్యూ, R వాల్యూస్ తెలిస్తే చాలు, సింపుల్గా మనం వీటిని క్యాలిక్యులేషన్ అనేది ఈజీగా చేస్తాం. సో నోట్స్ నీట్గా రాసుకోండి. మీరు ఇప్పుడు చదివే కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్ అన్నిటికీ యూజ్ అవ్వడం కోసం ఇచ్చేస్తున్నాను. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఎప్సిలాన్ నాట్ వాల్యూ, R వాల్యూ కావాలి కాబట్టి ఎప్సిలాన్ నాట్ R వాల్యూని ఎలా కన్సిడర్ చేస్తున్నా చూడండి. ఫర్ సపోజ్ వాట్ ఈజ్ కెపాసిటీ ఆఫ్ అన్ ఎర్త్, మన ఎర్త్ యొక్క కెపాసిటీ ఎంత, ఇఫ్ యూ కెన్ ఫైండ్ ఇట్, యా వీ కెన్ ఈజీలీ ఫైండ్ ఇట్, బికాస్ బై కెపాసిటీ ఆఫ్ ఎర్త్ మనకు తెలియాల్సింది ఏంటి, రేడియస్ ఆఫ్ ఎర్త్ తెలిస్తే సరిపోతుంది. ఫర్ సపోజ్ లెట్ us టేక్ దిస్ ఇస్ వన్ కైండ్ ఆఫ్ ఎర్త్. ఈ కైండ్ ఆఫ్ ఎర్త్లో మనకు ఒకవేళ R వాల్యూ, రేడియస్ ఆఫ్ ఎర్త్ R అనుకుంటే, రేడియస్ ఆఫ్ ఎర్త్ ఈజ్ ఈక్వల్స్ టు 6400 kilometers from the center to our earth surface. This is a known value, constant value. Now how can we calculate the what is the capacitance here? It is nothing but if we can substitute here the total value of this one, we can get it, total value of this one, that is C is equals to 4 pi epsilon naught into R. దిస్ ఇస్ ద ఫార్ములా ఓన్లీనా, ఇక్కడ సాల్వ్ చేసిన ప్రాబ్లం. కాబట్టి ఇప్పుడు 4 pi epsilon naught అంటే మనకు ఒక వాల్యూ తెలుసు, ఎలక్ట్రోస్టాటిక్లో సాల్వ్ చేస్తున్నప్పుడు 1 by 4 pi epsilon naught వాల్యూని ఎలా తీసుకుంటాం, 9 into 10 to the power of 9 అని కన్సిడర్ చేస్తాం. కాబట్టి 9 into 10 to the power of 9 కన్సిడర్ చేసినప్పుడు మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, దీని వాల్యూ రెసిప్రోకల్ ఉంది కాబట్టి C is equals to 1 by 9 into 10 to the power of 9, జస్ట్ రెసిప్రోకల్ ఉంది కాబట్టి రాసు. అండ్ వాట్ ఈస్ ద రేడియస్ ఆఫ్ దిస్ వన్, 6400 kilometers ఎలా రాసుకోవచ్చు, SI యూనిట్స్లో 6000 into 10 to the power of 3 అంటే 6400 into 10 to the power of 3, లేకపోతే సింపుల్గా మీరు 64 into 10 to the power of 5 meters అని రాసుకుంటాం. అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు మొత్తం వాల్యూని క్యాలిక్యులేట్ చేస్తే 711 microfarads వాల్యూ వస్తుంది. వాట్ ఈస్ ద ఎర్త్ కెపాసిటెన్స్ వాల్యూ, ఇఫ్ యూ కెన్ క్యాలిక్యులేట్ దిస్ వన్, we got only 711 microfarads of our earth capacity. అంటే మైక్రోఫారడ్స్లో మాత్రమే ఉంటుంది. అంటే ఎర్త్కే 711 microfarads ఉన్నాయంటే ద ఫారడ్ ఈజ్ అ వెరీ వెరీ బిగ్ యూనిట్. ఫారడ్ యూనిట్ ఈజ్ వెరీ బిగ్ యూనిట్. అంటే మనకి ఈ కెపాసిటీ అనేది చాలా ఈజీగా, అంత ఈజీగా ఫారడ్స్లో మనకు దొరకదు.
మన ఎర్త్ ఇంత పెద్ద షేప్ ఆఫ్ ఎర్త్ 6400 కిలోమీటర్స్ రేడియస్ ఉన్న ఎర్త్కే మనకు ఓన్లీ వీ కెన్ గెట్ ఇట్ సమ్ వెరీ మైక్రో ఫారడ్స్ ఆఫ్ కెపాసిటీ వస్తుందంటే దిస్ ఈస్ అ వెరీ బిగ్ యూనిట్ ఆఫ్ కెపాసిటెన్స్. ఓకే, ఇది మనకు జనరల్గా వాల్యూస్ రేడియస్కి వాటికి స్పియర్ కన్సిడర్ చేసినప్పుడు మనం ఇలాంటి ఫార్ములా ఐ గోనా డిస్కస్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కెపాసిటర్స్. ఈ కెపాసిటర్స్ వాల్యూస్ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు అసలు కెపాసిటర్ వాల్యూస్ కెపాసిటర్స్ని ఎలా తీసుకుంటాం, వాటి యొక్క ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్స్ని యూజ్ చేస్తూ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అనేది కావాలంటే ఫర్ సపోజ్ ఇఫ్ యూ కెన్ టేక్ ఎనీ కెపాసిటర్, దట్ కెపాసిటర్ హ్యావ్ ఎ 2 plates. We know that these 2 plates have a 2 opposite charges. If you take any plate, for suppose if you consider this is a plus charge of the plate, and immediately you have to take one more minus charge of the plate other side with opposite. Okay, it means other side of the plate also having some minus and other side of the plate also having plus charge. So this kind of capacitors we are calling as a capacitor. So capacitor symbol ni ఈక్వలెన్స్ గా ఇంకొంచెం ఎలా చూపించవచ్చు, ఇలా చూపిస్తుంటారు, అంటే రెండు ప్లేట్స్ అనేవి సేమ్ హైట్ లో చూపిస్తారు. అండ్ ఒకవేళ ఇంకొన్ని బుక్స్ లలో దే ఆర్ షోయింగ్ లైక్ దిస్. If why it is this one kind of, these all capacitors, and we know that battery is one plus and minus చూపిస్తాం. ఇక్కడ కూడా ప్లస్ మైనస్ ఉంది కదా సార్, ఇది బ్యాటరీగా చెప్పొచ్చు అంటే దిస్ ఇస్ నాట్ యాజ్ అ బ్యాటరీ, ఇట్ ఈస్ యాజ్ అ కెపాసిటర్, కెన్ బి స్టోర్ ద చార్జ్డ్ ఎలక్ట్రాన్స్ ఆర్ చార్జ్డ్ పార్టికల్స్ బిట్వీన్ ద ప్లేట్స్ అని చెప్తాం. దిస్ ఇస్ ద conclusion point of the capacitor and battery differentiation. Now parallel plate capacitor, parallel plate capacitor అంటే కెపాసిటర్ అంటేనే parallel plate capacitors అని చెప్తాం. We have considering 2 parallel plate capacitors. If these 2 plate capacitors are separated certain distance with a d or placed with a distance d, some small distance లో ఉన్నాయి అనుకుందాం. ఇప్పుడు how much charge can be stored or how much capacity is అంటే we know that charge of electric field is travel from plus to minus. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ప్లస్ నుంచి మైనస్ ట్రావెల్ చేస్తుంది. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్లస్ నుంచి మైనస్కి ట్రావెల్ చేస్తుందంటే మనం సింపుల్గా ఏం చెప్పొచ్చు, వాట్ ఈస్ ద కెపాసిటెన్స్ ఆఫ్ దిస్ వాల్యూ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి d డిస్టెన్స్లో సపరేట్ చేస్తున్నప్పుడు సింపుల్గా మనకు C ఈజ్ ఈక్వల్ టు Q/V అనే మనకు ఫార్ములా తెలుసు కదా. C ఈజ్ ఈక్వల్ టు Q/V అనే ఫార్ములా యూజ్ చేస్తున్నాం. ఎప్పుడైతే ఇప్పుడు మనం ఈ కెపాసిటర్ని ఒకవేళ మనం ఎర్త్ చేసినాం అనుకుందాం, ఈ సైడ్స్ ఆఫ్ కెపాసిటర్ అవుటర్ ప్లస్ సైడ్స్ ఆఫ్ కెపాసిటర్ని ఎర్త్కి ఎక్స్చేంజ్ చేస్తే అప్పుడు మనకు ఈ అదర్ సైడ్ ఆఫ్ ది కెపాసిటర్ వాల్యూస్ అనేటివి ఏమైపోతాయి, 0 అయిపోతాయి. ఓన్లీ బిట్వీన్ ద ప్లేట్స్ ప్లస్ టు మైనస్ వాల్యూస్ అనేటివి చేంజ్ అవుతూ ఉంటాయి. అంటే ఇక్కడ మాత్రమే మనం ఎనర్జీని అనేది స్టోర్ చేయొచ్చు. కాబట్టి అవుటర్ సైడ్ ఆఫ్ ది స్పియర్, సింపుల్గా చూడండి, అవుటర్ సైడ్ ఆఫ్ ది స్పియర్ ఆర్ ప్లేట్స్, స్పియర్ కాదు, outer side of the plates, the electric field E is equals to sigma by 2 epsilon naught value అనేది అంటే అవుటర్ సైడ్ తీసుకున్నప్పుడు మాత్రం సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అవుతుంది. ఎందుకు ఈ సిగ్మా బై ఎప్సిలాన్ నాట్ అంటే ఏంటి, ఇక్కడ సిగ్మా ఈజ్ నథింగ్ బట్ చార్జ్ డెన్సిటీ, సర్ఫేస్ చార్జ్ డెన్సిటీ. దిస్ ఈజ్ అ డెఫినేషన్, అవునా, సర్ఫేస్ చార్జ్ డెన్సిటీ. సర్ఫేస్ డెన్సిటీ అంటే క్యూ బై ఏ అని చూపిస్తాం. ఇక్కడ ఈ క్యూ బై వాల్యూ ఏ ఎలా వచ్చిందంటే మనం ఎంతోదాకా ప్రీవియస్ లెక్చర్లో తీసుకున్నాం కదా, దట్ ఈజ్ క్యూ వాల్యూని డినోట్ చేస్తే ఈ ఈజ్ ఈక్వల్స్ టు 1/4 ఎప్సిలాన్ నాట్ ఇంటూ క్యూ బై ఆర్ స్క్వేర్ అనేది మనకు జనరల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫార్ములా. కాబట్టి ఒకవేళ సాలిడ్ స్పియర్కి ఎంత ఉంటుందని చెప్తే ఏం చేస్తాం, 1/4 ఎప్సిలాన్ నాట్ ఇంటూ క్యూ బై ఆర్ స్క్వేర్లో ఇక్కడ మనం సింపుల్గా ఏం రాసుకుంటాం, 4πr స్క్వేర్ ఇంటూ ఎప్సిలాన్ నాట్ వాల్యూ రాసుకున్నాం. అంటే ఇప్పుడు 4πr స్క్వేర్ అంటే ఏంటి, దిస్ ఇస్ ఏరియా అంటే 1/ఎప్సిలాన్ నాట్. సో 4πr స్క్వేర్ అంటే ఓవరాల్గా స్పియర్ యొక్క ఏరియా ఎంత తీసుకున్నాం అంటే 2πr స్క్వేర్ కన్సిడర్ చేస్తాం. కాబట్టి దట్ ఈస్ క్యూ బై ఏ ఇంటూ 2 టైమ్స్ ఆఫ్ ఏ అని చెప్తాం. అంటే 4πఎప్సిలాన్ నాట్ వాల్యూ, 4πr స్క్వేర్ వాల్యూని ఏరియా ఆఫ్ స్పియర్ సంథింగ్ వాట్ ఎవర్ యూ కన్సిడర్, దట్ ఈస్ 2πr స్క్వేర్ అని రాస్తాం, అవునా. ఏరియా ఆఫ్ వాల్యూ అంటే 2πr స్క్వేర్. సో ఈ 2πr స్క్వేర్ వాల్యూని ఇక్కడ మనం ఎలా తీసుకుంటున్నాం, 2πr స్క్వేర్ అండ్ 2 ఈజ్ అనేది అడిషనల్ కాబట్టి 1/2 ఎప్సిలాన్ నాట్ ఇంటూ క్యూ బై ఏ. క్యూ బై ఏ అంటే ఏంటి, అకార్డింగ్ టు సర్ఫేస్ చార్జ్ ఏంటిది, సిగ్మా డినోట్ చేస్తాం కాబట్టి ఇది. సో అవుటర్ సైడ్ ఎందుకు 0, ఎర్త్ చేస్తున్నాం కాబట్టి వీటి యొక్క ఫీల్డ్ అట్రాక్షన్ అనేది 0 అవుతుంది. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆన్ దిస్ డ్యూ టు ప్లస్ టు మైనస్ అయితే వీటికి అపోజిట్ డైరెక్షన్లో ఇండ్యూస్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. మనం ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్లో నేర్చుకున్నాం. కాబట్టి
బిట్వీన్ ద ప్లేట్స్ ఇది ఒక్క కాన్సెప్ట్ అర్థమైపోతే మనకు సింపుల్గా ఆ డైఎలక్ట్రిక్ మీడియాస్ తీసుకొచ్చి మెటీరియల్లో పెట్టినప్పుడు ఇలా అయితే సింపుల్ అర్థమవుతుంది. సో బిట్వీన్ ద ప్లేట్స్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ వాల్యూ వీఆర్ కన్సిడరింగ్ దట్ ఈస్ between the plate electric field is equals to EO plus EI because both are opposite direction కదా. ఎలక్ట్రిక్ ఫీల్డ్ డిఫరెన్స్ తీసుకుంటే మనం ఇక్కడ ఏం తీసుకుంటాం మైనస్ ఆఫ్ E మైనస్ EI అని తీసుకుంటాం. అంటే మైనస్ ఇంటూ మైనస్ అగైన్ ప్లస్ కాబట్టి E0 ప్లస్ EI ఈజ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వాల్యూ. అంటే సో టోటల్గా సబ్స్టిట్యూట్ చేస్తే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఈక్వల్స్ టు సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్ ప్లస్ సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్. సో క్విక్ రీజన్ కాబట్టి ఫాస్ట్గా చెప్తున్నాను, బాగా అబ్జర్వ్ చేయండి. సిగ్మా బై ఎప్సిలాన్ నాట్ ఈజ్ అ ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ వాల్యూ అనేది వచ్చింది కానీ మనకు ఓవరాల్గా కెపాసిటెన్స్ వాల్యూ ఎంతో తెలుస్తలేదు కాబట్టి మామూలుగా జనరల్గా మన ఫార్ములా V ఈజ్ ఈక్వల్ టు ఈ మామూలుగా ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ యాజ్ వెల్ పొటెన్షియల్ డిఫరెన్స్ వాల్యూ ఎలా రాస్తాము, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ పొటెన్షియల్ డిఫరెన్స్ వాల్యూ చూడండి, దట్ ఈస్ E ఈజ్ ఈక్వల్స్ టు V బై D. దిస్ ఈజ్ అ పొటెన్షియల్ డిఫరెన్స్ వాల్యూ. E ఈజ్ ఈక్వల్ టు V బై D రాస్తే E ఈజ్ ఈక్వల్స్ టు V వాల్యూ అంటే మనకు తెలియదు, మనకు కావాల్సిందే V వాల్యూ కాబట్టి ఇక్కడ నుంచి నేను ఏం చేస్తున్నా అంటే ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకున్నాను అంటే ఎప్సిలాన్ సిగ్మా బై ఎప్సిలాన్ నాట్ ఈజ్ ఈక్వల్స్ టు V బై D. సో ఇఫ్ యూ కెన్ రైట్ ద పొటెన్షియల్ వాల్యూ, ఇఫ్ యూ కెన్ రైట్ ఇట్ సిగ్మా D బై ఎప్సిలాన్ నాట్. Okay, this is the value what we got. And what about capacitance value? C is equals to Q ante Q by, so what is equal to Q by V value is nothing but sigma D by epsilon naught, and it will go upside kabatti epsilon naught. So C is equals to, again you can write it epsilon naught Q by what is surface charge density, that is Q by A into D. అంటే ఇక్కడ Q క్యాన్సల్ అయిపోతే A పైకి వెళ్తుంది కాబట్టి C is equals to epsilon naught A by D. This much of capacitance can be stored between this kind of parallel plates. ఈ parallel plates లో తీసుకున్నప్పుడు ఎంత కెపాసిటెన్స్ స్టోర్ చేసుకుంటామంటే దిస్ వన్. అంటే ఈ ఈక్వేషన్ మనకి ఏం షో చేస్తుంది, దిస్ కెపాసిటెన్స్ కెన్ బి డిపెండ్స్ ఆన్ పర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్. అంటే ఫ్రీ స్పేస్లో ఉంటే ఒకలా కెపాసిటెన్స్ స్టోర్ అవుతుంది అండ్ యాజ్ వెల్ యాజ్ ఏరియా ఆఫ్ మీద డిపెండ్ అవుతుంది. ఈ ప్లేట్స్ యొక్క ఏరియా ఎక్కువ ఉన్నది అనుకోండి వాటి మీద ఎనర్జీ అనేది ఎక్కువ స్టోర్ అవుతుంది అండ్ ద డిస్టెన్స్ మీద రెసిప్రోకల్గా ఉంటుంది. అంటే ఇఫ్ యూ కెన్ ఇంక్రీజ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద ప్లేట్స్ then definitely the capacitance of the energy can be decreases. సో ఇంక్రీజ్ చేస్తున్న కొద్ది డిస్టెన్స్ అనేది ఇది మనకు ఎక్స్ప్రెసివ్ వాల్యూ అనేది షో చేస్తుంది. సో ఈ ఈక్వేషన్ యూజ్ చేస్తూ మనం సింపుల్గా నోట్ చేసుకుందారా, ఈ ఈక్వేషన్ యూజ్ చేస్తూ సింపుల్గా మనకు డైఎలక్ట్రిక్ మీడియంని ప్లేస్ చేసిన తర్వాత ఒకవేళ డైఎలక్ట్రిక్ మీడియంని మనం బిట్వీన్ ద ప్లేట్స్ ప్లేస్ చేస్తే మనకి ఎలా డిఫెక్ట్ అవుతుంది చూడండి. ఫర్ సపోజ్ సేమ్ కైండ్ ఆఫ్ దిస్ ఎగ్జాంపుల్ ఐ కెన్ టేక్ దిస్ వన్ and one capacitor if you have and one K constant of dielectric medium is placed between the capacitor. Ante this kind of capacitor K value I gonna place this much of K. K is nothing but here it is dielectric. What is dielectric? What is dielectric? Tell me. This is a dielectric. It is completely one of the resistor to oppose the flow of electrons. లేకపోతే it can be isolated electrons అనేది ప్రొడ్యూస్ చేస్తుంది, పోలరైజ్డ్ ఎలక్ట్రాన్స్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. కంప్లీట్గా ఐసోలేటెడ్ లేదా పోలరైజ్డ్ ఎలక్ట్రాన్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే ఫర్ సపోజ్ ఇక్కడ ఒక ప్లస్ చార్జెస్ తీసుకున్నామంటే మనకు సైడ్స్ ఆఫ్ ప్లేట్కి ప్లస్ చార్జెస్ తీసుకుంటే అండ్ ఈ ప్లేట్లో ఈ డైఎలక్ట్రిక్ మీడియంలో ఉన్న ప్లస్ మైనస్లు ఇక్కడికి వచ్చి స్టోర్ అయిపోతాయి. అంటే ఇక్కడ మనకి ఏమవుతుంది ఎనర్జీ అనేది ఇలా మళ్ళీ ఇక్కడ మైనస్ ఛార్జ్ ఆఫ్ ప్లేట్ అయింది అనుకోండి, ఇక్కడ ప్లస్ ఛార్జ్ అనేవి ఇక్కడ స్టోర్ అయిపోతాయి. ఇది డైఎలక్ట్రిక్ మీడియం యొక్క ప్రాపర్టీ. ఇప్పుడు K కాన్స్టెంట్ ఉన్న డైఎలక్ట్రిక్ మీడియంని ప్లేట్ మధ్యలో ఉంచిన తర్వాత మనకి ఏమవుతుందంటే దట్ ఈస్ ద టోటల్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ కెపాసిటెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు దట్ ఈస్ K టైమ్స్ ఆఫ్ ఎప్సిలాన్ నాట్ A బై D అవుతుంది. సో హియర్ K ఈజ్ ఎ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్. ఈ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ని మనం ఎలా యూజ్ చేస్తామంటే విచ్ ఈజ్ ఆల్సో used to store the electrons in between the plates or capacitors, డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్. ఈ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ ఎంత ఎక్కువగా ఉంటే అంటే ఎంత పోలరైజ్డ్గా ఉంటే దట్ మచ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కెన్ బి స్టోర్డ్ ఆర్ దట్ మచ్ ఆఫ్ ఎనర్జీ కెన్ బి స్టోర్డ్ బై ద కెపాసిటర్స్ అని చెప్పొచ్చు. కాబట్టి దిస్ ఈజ్ అబౌట్ అవర్ కెపాసిటర్స్. సో ఇప్పుడు ఈ కెపాసిటర్స్ని లేకపోతే ఈ డైఎలక్ట్రిక్ మీడియంని 2 పీసెస్గా కట్ చేసి లేకపోతే 2 డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్స్ని తీసుకొని ఆ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్స్ సిరీస్ కాంబినేషన్లో ఉంచినప్పుడు ప్యారలల్ కాంబినేషన్స్లో ఉంచినప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేస్తామనేది తెలియాలి. ఇంతకుముందు ప్రీవియస్లో ఫస్ట్లో చూసాం కదా, ఆ వాల్యూస్ చూసుకోండి. అది మనకు దానికంటే ముందు మనకు జస్ట్ సిరీస్ కాంబినేషన్ ప్యారలల్ కాంబినేషన్ వాల్యూస్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, వాటి ఈక్వలెన్స్ ఫార్ములా రాద్దాం. వాటిలో మనం అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటి, సిరీస్ అండ్ ప్యారలల్ కాంబినేషన్లో
మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ కెపాసిటర్స్, ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్స్, ప్యారలల్ కాంబినేషన్ ప్యారలల్ ప్లేట్ కాంబినేషన్ కెపాసిటర్స్. అంటే మనం కెపాసిటర్స్ను ప్యారలల్గా కాంబైన్ చేసినప్పుడు మనకు వీటి మధ్యలో ఎంత ఎఫెక్టివ్, అసలు ప్యారలల్ కాంబినేషన్ అంటే ఏంటి మనకు అందరికీ తెలుసు, ఫస్ట్ ఇయర్లో కూడా నేర్చుకుని ఉంటాం. స్ప్రింగ్స్ వాల్యూస్లో చూసినప్పుడు ఇలాంటి ఒక C1 అండ్ C2 అనే రెండు కెపాసిటర్స్ తీసుకుందాం. ఈ C1 అండ్ C2 కెపాసిటర్స్ రెండు ప్యారలల్ కాంబినేషన్లో కనెక్షన్ అయినాయంటే, ఇవి ప్యారలల్ కాంబినేషన్లో కనెక్ట్ అయినాయంటే ఏం చెప్తాం, A నుంచి B మధ్యలో. సో ఎలా చెప్పాలంటే వెన్ ద ఛార్జ్ ఈజ్ డివైడెడ్ సమ్వేర్, ఇక్కడ ఛార్జ్ డివైడ్ అయిపోతుంది. సో ఇక్కడ ఛార్జ్ 2 పార్ట్స్గా డివైడ్ అవుతుంది కాబట్టి A నుంచి వస్తున్న ఛార్జ్ ఇక్కడ కొంత ఎనర్జీ స్టోర్ అవుతుంది, ఇక్కడ కొంత ఎనర్జీ స్టోర్ అవుతుంది, అండ్ మళ్ళీ 2 ఛార్జ్ ఇక్కడికి వచ్చి కలిసిపోయి మళ్ళీ B అవుట్ సైడ్కి వెళ్ళిపోతుంది, ఇఫ్ ఎనీ పాసిబుల్ అలా అజ్యూమ్ చేసుకుందాం. సో ఇలాంటి పాసిబిలిటీ కండిషన్స్ అన్నిటిని ప్యారలల్ కాంబినేషన్స్ అంటాం. సో ఈ ప్యారలల్ కాంబినేషన్స్ అన్నీ ఇలా ఉండాలి అంటే వీటి యొక్క ఛార్జ్ అనేది ఎక్కడికి వెళ్ళినా డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటుంది, అంటే ఛార్జ్ డివైడ్ అవుతుంది. అంటే హియర్ ఇన్ దిస్ కేస్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ద బ్యాటరీ ఆర్ దిస్ కైండ్ ఆఫ్ system is constant. అంటే if you can connected this system with a battery like this, రైట్. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ప్లస్ మైనస్ అంటే ఇలా ఫ్లో అవుతుందంటే ఆటోమేటిక్గా కరెంట్ అనేది డివైడ్ అవుతుంది, అంటే ఛార్జ్ డివైడ్ అవుతుంది. ఛార్జ్ డివైడ్ అవుతుందంటే ఆటోమేటిక్గా ఇందులో పొటెన్షియల్ డిఫరెన్స్ వాల్యూ తీసుకోండి, ప్లస్ హియర్ మైనస్, ఈ ఛార్జ్ ఈ పాయింట్ దగ్గర ప్లస్ మైనస్ మాత్రం. అంటే ఓవరాల్గా పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ కాన్స్టెంట్ బట్ Q ఈజ్ చేంజింగ్. Q ఎందుకు చేంజ్ అవుతుంది, ఇది ఇస్ ఏ ప్యారలల్ కాంబినేషన్ కాబట్టి ప్యారలల్ కాంబినేషన్లో రెసిస్టర్స్ తీసుకున్నా కానీ కెపాసిటర్స్ తీసుకున్నా కానీ 100% ఛార్జ్ ఈజ్ వేరింగ్. సో ఛార్జ్ వేరీ అవుతుందంటే Q ఈజ్ చేంజింగ్. హౌ మచ్ కెపాసిటెన్స్ కెన్ బి స్టోర్డ్ అంటే టోటల్ Q ఈజ్ ఈక్వల్స్ టు Q1 ప్లస్ Q2 ఇఫ్ యూ కెన్ అజ్యూమ్ Q1 ప్లస్ Q2. సో ఈ టోటల్ Q1 ప్లస్ Q2 అంటే అకార్డింగ్ టు కెపాసిటర్ డెఫినేషన్ C ఈజ్ ఈక్వల్ టు Q/V ఫార్ములా వాడితే ఇప్పుడు Q ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాసుకోవచ్చు, సారీ C ఇంటూ V అని రాసుకుంటాం. అంటే ఇక్కడ రాసేస్తున్న డైరెక్ట్గా రాస్తున్న చూడండి, C ఇంటూ V ఈజ్ ఈక్వల్ టు C1V ప్లస్ C2V. ఎందుకు ఇక్కడ ఎంత డిఫైన్ అవుతుంది, ఛార్జ్ Q ఈజ్ ఈక్వల్స్ టు C1V అవుతుంది, అండ్ ఇక్కడ కూడా Q2 ఎంత అవుతుంది, దట్ Q2 ఈజ్ ఈక్వల్స్ టు C2V అనేది డిఫరెన్షియేట్ అవుతుంది. సో దిస్ మచ్ ఆఫ్ ఛార్జ్ ఇక్కడ స్టోర్ అవుతుంది కాబట్టి డైరెక్ట్ రాసేయండి. ఇక్కడ VV ఆల్ సైడ్స్ క్యాన్సిల్ అయితే C ఈక్వలెన్సీ ఈజ్ ఈక్వల్స్ టు C1 ప్లస్ C2. అంటే ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్స్కి కంపల్సరీగా టోటల్ కెపాసిటెన్స్ కెన్ బి స్టోర్డ్ మోర్ వాల్యూ. ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్స్లో ఎనర్జీ అనేది స్టోర్ చేసుకోవడం పెరుగుతుంది. ప్యారలల్ కాంబినేషన్స్లో ఉన్నప్పుడు కంపల్సరీగా ఎనర్జీ స్టోర్ అవుతుంది. చూడండి, C ఈక్వలెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు C1 ప్లస్ C2. ఇక్కడ ఛార్జ్ డివైడ్ అయినప్పటికీ ఇందులో ఎనర్జీస్ అనేది ఈ ప్లేట్ అనేది ఇండివిజువల్గా ఎనర్జీని సఫిషియెంట్గా స్టోర్ చేసుకుంటుంది, ఈ ప్లేట్లో ఎనర్జీ కూడా సఫిషియెంట్ స్టోర్ అవుతుంది. కాబట్టి C ఈక్వలెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు C1 ప్లస్ C2. వీఆర్ గోయింగ్ టు solve this one, and if you can extended this for more than 2, more than 3, again we got C1 plus C2 plus C3. అంటే number of తీసుకున్నప్పుడు C equivalence is equals to C1 plus C2 plus and so on, number of parallel combinations తీసుకుంటే that is equals to, we can write it summation of Cn n is equal to 1 to n అని కూడా రాసుకుంటాం, that is C equivalency. సో ఈ C equivalency వాల్యూకి సింపుల్గా చెప్పేస్తాం. అండ్ సిమిలర్లీ ఇక్కడే రాసేద్దాం చూడండి, సిరీస్ కాంబినేషన్ డైరెక్ట్గా డెరివేషన్ లేకుండా మీకు రాసేస్తా. సిరీస్ కాంబినేషన్ ఆఫ్ కెపాసిటర్స్. ఈ సిరీస్ కాంబినేషన్ ఆఫ్ కెపాసిటర్స్ ఇప్పుడు ఏమవుతుంది, మనకి రివర్స్ పాసిబుల్ అవుతుంది. అంటే సిరీస్ కాంబినేషన్ అంటే రెండు ప్లేట్స్, ఒక ప్లేట్ ఇంకో ప్లేట్తో కాంటాక్ట్లో ఉంటూ వెళ్తుంటే దాన్ని సిరీస్ కాంబినేషన్ ఆఫ్ కెపాసిటర్స్ అంటాం. ఇఫ్ యూ కెన్ కనెక్టెడ్ దిస్ వన్, how much capacitance can be produced by this kind of combination C2 and C3 capacitors if you have. And in this case, if you can charge plus and minus, if it is produced all the side of all the on capacitors, it can produce all Q or same, because charge is not dividing anywhere else. So charge is not dividing anywhere else, no, that is why the charge remains constant. That is, you can write it, the condition is charge on the system kind of this situation, Q is a constant. Okay, now what will have we going to change in this case? We have only the changing of V value is potential difference value V2, V3 and V.
V1, V2, V3. Why potential difference is changing? See, wherever you can find the potential difference kind of this series combination, and it is only the potential difference is changing on the here the much energy plus minus, and here also plus minus, everywhere you can find it the potential difference is changing. Now what is value here changing? Potential difference value is changing is nothing but it is varying. So what is the total potential is equals to what we can write? V1 plus V2 plus V3. టోటల్ V ఇస్తున్నాం కదా మనం, V పొటెన్షియల్ ఇచ్చినప్పుడు ఎంత చేంజ్ అవుతుందంటే టోటల్ ఆఫ్ V1 ప్లస్ V2 ప్లస్ V3. అగైన్ ఈ కాంబినేషన్ మళ్ళీ ఇక్కడికి ఎంత వస్తుంది? Vతోనే వస్తుంది కదా. నౌ వాట్ ఈజ్ టోటల్ వాల్యూ అంటే ఇప్పుడు మనకు 1/C ఈక్వలెన్సీ ఈజ్ ఈక్వల్స్ టు, టోటల్ డెరివేషన్ ఏం రాయట్లేదు, సింపుల్గా గుర్తుపెట్టుకోండి, 1/C1 ప్లస్ C2 ప్లస్ 1/C3. గాట్ ఇట్. సో 3 వాల్యూస్కి ఇలా ఉంటే మనకి ఈ వాల్యూస్ రాస్తాము. సో నోట్ చేసుకోండి. నా ఇంకొంచెం మనము ప్రాబ్లమేటిక్గా సాల్వ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి సింపుల్గా వీటికి సింపుల్ ఫార్ములా చూసుకోండి. ఈ సింపుల్ ఫార్ములా ఎలా డిఫైన్ చేస్తున్నాం చూడండి. దట్ ఈస్ ఫర్ 2 కెపాసిటర్స్, 2 series combination of capacitor, if you have 2 series combination of capacitor, if you have 1/C equivalence is equals to 1/C1 ప్లస్ 1/C2. మోస్ట్లీ 2 వేస్తుంటారు కాబట్టి దీనికి సింపుల్ ఫార్ములా మనం గుర్తుపెట్టుకోవాలి కదా. సో ఇలా రాసేటప్పుడు మనకు ప్రాబ్లం చేసేటప్పుడు చేసే చాలా పెద్ద తప్పు ఏంటి అంటే వచ్చిన వాల్యూని 1/C ఈక్వలెన్సీ చెయ్యం, అదే వచ్చింది అనుకుంటాం. కానీ ఇక్కడ 1/C ఈక్వలెన్సీ వచ్చిన దాన్ని రెసిప్రోకల్గా రాస్తే వచ్చిన వాల్యూ C ఈక్వలెన్సీ. కాబట్టి డైరెక్ట్గా C ఈక్వలెన్సీ తీసి ఎల్సిఎం రెసిఎం రాసుకోవచ్చు. C1 C2 బై C1 ప్లస్ C2 అనేది వీటి యొక్క ఎల్సిఎం వాల్యూ. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా. మోస్ట్లీ మనకు సిరీస్ కాంబినేషన్లో ఆర్ ప్యారలల్ కాంబినేషన్లో ఇస్తే 2 ఇవ్వడానికి ట్రై చేసాం. సో ఈ 2 కాంబినేషన్స్ ఇచ్చినప్పుడు సింపుల్గా మనం అలా క్యాలిక్యులేట్ చేస్తాం. ఇది మనకు సిరీస్ అండ్ ప్యారలల్ కాంబినేషన్ ఆఫ్ కెపాసిటర్స్. డిడ్ యు నోట్ ఇట్? నౌ నెక్స్ట్ ఈ కాంబినేషన్ ఆఫ్ కెపాసిటర్స్, ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్స్ డిస్కషన్ చేసాం కాబట్టి ఇప్పుడు మనం డైఎలక్ట్రిక్ మీడియంను కెపాసిటర్స్లో సిరీస్ కాంబినేషన్ అండ్ ప్యారలల్ కాంబినేషన్లో యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్స్ ఈజ్ ప్యారలల్ కాంబినేషన్. ఫస్ట్ సేమ్ సిచ్యువేషన్ ఉంటుంది ప్యారలల్ కాంబినేషన్. ప్యారలల్ కాంబినేషన్లో డైఎలక్ట్రిక్స్ ప్లేస్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇఫ్ యూ కెన్ టేక్ ఎనీ వన్ డైఎలక్ట్రిక్ మీడియం, ఈ డైఎలక్ట్రిక్ మీడియంని మనం ఆఫ్ ది హారిజెంటల్గా కట్ చేసి వీటి యొక్క వాల్యూ K1 K2గా కన్సిడర్ చేద్దాం. అప్పుడు వీటి యొక్క ఆఫ్ ది ప్లేట్ కట్ చేస్తున్నాం కాబట్టి వీటి యొక్క ఏరియా కూడా ఏమైపోతుంది? ఆఫ్ ది ఏరియా అవుతుంది కదా. సో ఈ ఆఫ్ ది ఏరియా ఉన్నప్పుడు ఈ 2 ప్లేట్స్ని తీసుకొచ్చి మనం సిరీస్ ప్యారలల్ కాంబినేషన్లో ప్లేస్ చేసినప్పుడు దట్ ఈమ్స్ ప్లేస్ చేసినాం ఇక్కడ ఒక K1 వాల్యూ, అండ్ సిమిలర్లీ అండ్ ఇంకొక ఛార్జ్ని కూడా ప్యారలల్గా మనం కాంబైన్ చేస్తున్నాం ఇంకొక డైఎలక్ట్రిక్ మీడియంని, ఇది K2 అనుకుందాం. వాట్ ఇట్. నౌ ఇప్పుడు మనకు హౌ మచ్ ఈక్వలెన్స్ కెపాసిటెన్స్ డ్యూ టు దిస్ కైండ్ ఆఫ్ డైఎలక్ట్రిక్ అంటే వి నో దిస్ ఈజ్ అ ప్యారలల్ కాంబినేషన్ C1 ప్లస్ C2 సింపుల్గా రాసేస్తాం. కానీ ఇక్కడ C1 ప్లస్ C2 మధ్యలో మనం డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్స్ని ప్లేస్ చేయడం ద్వారా మనకు K వాల్యూ అనేది మన డైఎలక్ట్రిక్ మీడియంని కెపాసిటెన్స్ స్టోర్ చేసే వాల్యూని కూడా వేరీ చేస్తుంది. ఎంత చేస్తుంది? C ఈజ్ ఈక్వల్ టు K ఎప్సిలాన్ నాట్ A బై D అని మనం ఇంతకుముందు రాసుకున్నాం. K అనే డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ ప్లేస్ చేయడం ద్వారా. ఇక్కడ K అంటే 1/4 ఎప్సిలాన్ నాట్ కాదండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో K ఈజ్ అ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ ఎప్సిలాన్ నాట్ A బై D అని తీసుకున్నాం. సో అదేవిధంగా ఫర్ సపోజ్ C1కి రాసుకుంటే, ఫర్ దిస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ C1 రాసుకుంటే K ఇంటూ ఎప్సిలాన్ నాట్ A బై 2 ఇంటూ D అని రాస్తాం. A బై 2 D అంటే సింపుల్గా 2D అని రాసుకోవచ్చు. అండ్ సిమిలర్లీ C2 ఈజ్ ఈక్వల్స్ టు K ఇంటూ ఎప్సిలాన్ నాట్ A బై 2 ఇంటూ D. So if you can substitute here, K1 is the first capacitor of dielectric constant, K2 is second type of dielectric constant. So now if you can substitute here, it is C1 value substitute cheskondi, K into epsilon naught A by 2D plus K2 into epsilon naught A by 2D. And if you take the epsilon naught A by D common తీస్తే ఏమని రాసుకోవచ్చు? K1 plus K2 by 2 అని రాసుకుంటాం. దిస్ ఇస్ C వాల్యూ అనేది రాస్తాం. సో ఇప్పుడు మనకి ఇంకొంచెం ఎలాబొరేటెడ్గా ఎంత ఈక్వలెన్సీ ఆఫ్ డైఎలక్ట్రిక్ మీడియం డెవలప్ అవుతుంది, ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు ఎలా చేయాలి అన్నప్పుడు ఏం చేస్తాం? ఇక్కడ కూడా మనం C వాల్యూని ఇంప్లిమెంట్ చేసుకుంటే K ఇంటూ ఎప్సిలాన్ నాట్ A బై D ఈజ్ ఈక్వల్స్ టు ఎప్సిలాన్ నాట్ A బై D ఆఫ్ K1 ప్లస్ K2 బై 2 అని రాసుకుంటాం. అంటే
ఇక్కడ k ఇంటూ ఎప్సిలాన్ నాట్ ఏ ఎప్సిలాన్ నాట్ అంటే టోటల్ k ఈక్వలెన్సీ ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాసుకోవచ్చు k1 ప్లస్ k2/2. సో మోస్ట్లీ ఇట్ ఈస్ 2 ఓన్లీ 2 మాత్రమే డివైడ్ చేస్తాడంటే ఇక్కడ ఓన్లీ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఏరియాని 2 పార్ట్స్గా డివైడ్ చేసినప్పుడు అండ్ ఇట్లాంటి ఏరియాని డివైడ్ చేసినప్పుడు మనకు ప్రొడ్యూస్ చేసేదాన్ని ఈ డైఎలక్ట్రిక్ మీడియంను ప్యారలల్ కాంబినేషన్లో ఉంది అని చెప్తాం. దిస్ ఇస్ ఈక్వలెన్స్ ఆఫ్ 1. అంటే మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు ఏం చేయొచ్చు, సింపుల్గా k ఈక్వలెన్స్ వాల్యూ k1 ప్లస్ k2/2 చేస్తే అండ్ వచ్చిన వాల్యూని ఎప్సిలాన్ నాట్ a/d చేస్తాం కాబట్టి సింపుల్గా మనకు ప్రాబ్లమ్స్ అనేవి సింపుల్గా అయిపోతుంది. సో ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి ఈ ప్యారలల్ కాంబినేషన్ అయిపోయిన తర్వాత ఇదే డైఎలక్ట్రిక్ మీడియంకి సిరీస్ కాంబినేషన్ చూద్దాం. సిరీస్ కాంబినేషన్, ఈ సిరీస్ కాంబినేషన్లో మనం ఎలా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. సిరీస్ కాంబినేషన్ అంటే సేమ్ ఇప్పుడు ఇచ్చిన మన డైఎలక్ట్రిక్ మీడియంని ఇప్పుడు మనం హారిజెంటల్గా కాకుండా హారిజెంటల్గా కట్ చేద్దాం, వర్టికల్గా కాకుండా k1 k2. సో హారిజెంటల్గా కట్ చేయడం ద్వారా ఏమవుతుంది, వీటి యొక్క లెన్స్ వాల్యూ వాటి యొక్క d వాల్యూ ఏమవుతుంది అంటే టోటల్ థిక్నెస్ ఆఫ్ దిస్ డైఎలక్ట్రిక్ d అనుకుంటే థిక్నెస్ ఈజ్ d/2 అవుతుంది, థిక్నెస్ ఆఫ్ డైఎలక్ట్రిక్ మీడియం. సో d/2 చేంజ్ అవుతుంది అంటే ఈ ఈక్వేషన్లో d వాల్యూ చేంజ్ అవుతుంది. అంటే ఇప్పుడు చూడండి కాంబినేషన్ ఎలా ఉంది, దట్ ఈస్ ఇలా ఒక ప్లేట్ చిన్న డైఎలక్ట్రిక్ మీడియం k1 అండ్ సిమిలర్లీ దిస్ ఈజ్ ఆల్సో 1 కెపాసిటర్ అండ్ ఇంకొకటి ఇక్కడికి వచ్చేసరికి కొంచెం కాంబినేషన్లో మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇంకొక డైఎలక్ట్రిక్ మీడియంని ప్లేస్ చేస్తున్నాం. ఇదే 2 పీసులుగా కట్ చేస్తే అంతే, బాగా గుర్తుపెట్టుకొని k2 అండ్ నౌ హియర్ ఇట్ ఈస్ k2. Sorry, this is parallel plate capacitor. Now we have to be calculated what is the effective capacitance. This is చాలా సార్లు రిపీట్ అయిన ఎగ్జామ్స్లో. సో ఇప్పుడు మనకి వీటి మధ్యలో ఎంత డెవలప్ అవుతుంది అనేది కావాలంటే C is equal to ఎప్సిలాన్ నాట్ A k ఎప్సిలాన్ నాట్ A/d అంటే ఏంటి, d/2 వాల్యూ అనేది ఇక్కడ వస్తుంది. ఫర్ సపోజ్ C1 టైమ్స్ ఆఫ్ దిస్ వన్, C1 అండ్ C2 అనుకుంటే ఓకే ప్యారలల్ కాంబినేషన్లో ఉంటాయి కాబట్టి C ఈక్వలెన్స్ ఈజ్ ఈక్వల్స్ ఏంటి C1 C2/C1 ప్లస్ C2 అనే వాల్యూ మనకు తెలుసు. కానీ ఇప్పుడు మనకు C1 అంటే k ఎప్సిలాన్ నాట్ A/d/2 ఎందుకు, ప్లేట్స్ అనేటివి 2 టైమ్స్గా డిఫరెన్షియేట్ చేసాం అండ్ యాజ్ వెల్ యాజ్ C2 ఈజ్ ఈక్వల్ టు k ఎప్సిలాన్ నాట్ A అంటే k1 అనుకోండి అండ్ k2 అనుకోండి d/2 అంటే 2 టైమ్స్ ఆఫ్ వస్తుంది. సో ఇది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేసుకోండి, 2 పైకి వచ్చేస్తుంది 2k1 ఎప్సిలాన్ నాట్ A ఇంటూ అండ్ ఇక్కడ కూడా 2k1 k2 ఎప్సిలాన్ నాట్ A/d ఇక్కడ కూడా d ఉంది బై ఇక్కడ రెండింటిని యాడ్ చేస్తాం ఏమవుతుంది k ఎప్సిలాన్ నాట్ A1 అంటే ఏమవుతుంది అంటే k1 ఎప్సిలాన్ నాట్ A/d/2 ప్లస్ లేకపోతే ఇక్కడ 2d రాసేసుకోండి d ప్లస్ k2 ఎప్సిలాన్ నాట్ A/2 ఇంటూ d. నౌ ఇప్పుడు మనం ఎలా సాల్వ్ చేస్తాం, C ఈక్వలెన్సీ ఈజ్ ఈక్వల్స్ టు మనకి వాల్యూస్ ఎలా కన్సిడర్ చేస్తాం చూడండి, 2 ఇంటూ 2 4 అవుతుంది, 4k1 k2 ఎప్సిలాన్ నాట్ A ఎప్సిలాన్ నాట్ A హోల్ స్క్వేర్ బై d² బై ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది 2k ఎప్సిలాన్ నాట్ అండ్ 2k ఎప్సిలాన్ నాట్ ఇక్కడ మనకి ఏ వాల్యూ k1 k2 వస్తుంది ఎప్సిలాన్ నాట్ A హోల్ స్క్వేర్ బై d² వస్తుంది. ఇక్కడికి వచ్చేసరికి మనకి ఏమవుతుంది టోటల్గా ఇక్కడ ఒక వాల్యూని కామన్ తీసుకోండి ఎప్సిలాన్ నాట్ A/d2 కూడా కామన్ తీద్దాం అంటే ఏమవుతుంది రిమైనింగ్ k1 ప్లస్ k2 వాల్యూ మిగులుతుంది. ఇక్కడ 2 ఎప్సిలాన్ నాట్ ఇక్కడ మనకి 2 ఎప్సిలాన్ నాట్ యొక్క వాల్యూ క్యాన్సిల్ అయిపోతే ఇంకా మిగిలింది ఏంటి k1 k2 ఇంటూ ఎప్సిలాన్ నాట్ A/d బై ఇక్కడ k1 ప్లస్ k2 అంటే టోటల్ ఈక్వలెన్సీ కెపాసిటెన్స్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ C ఈక్వలెన్సీ సిరీస్ కాంబినేషన్లో ఉన్నప్పుడు అంటే k1 k2 ఎప్సిలాన్ నాట్ A/d బై k1 ప్లస్ k2 ఇక్కడ చూడండి 2 వస్తుంది మనకి, ఇక్కడ ఓన్లీ 2 క్యాన్సిల్ అయింది కదా, 2 k1 k2 ఎప్సిలాన్ నాట్ A/d. దిస్ ఈజ్ కైండ్ ఆఫ్ ఒకవేళ మనకు కాంప్లికేటెడ్గా ఇవ్వాలి అనుకుంటే దిస్ మచ్ ఆఫ్ డెరివేషన్ వీ హ్యావ్ అంటే ఇది మొత్తం కాన్సెప్ట్ అనేది ఇలా ఉంటుంది. హాఫ్ ఆఫ్ ది హారిజెంటల్గా కట్ చేసినప్పుడు థిక్నెస్ హాఫ్ ఆఫ్ టైం అవుతుంది, వర్టికల్గా కట్ చేసినప్పుడు ఏరియా అనేది హాఫ్ ఆఫ్ ది టైం కట్ అవుతుంది అన్న విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ప్యారలల్ కాంబినేషన్ సిరీస్ కాంబినేషన్ ఇంతకుముందు డిస్కస్ చేసిన విషయాలన్నీ ఇప్పుడు డిస్కస్ చేద్దాం. చూడండి మనం ఫస్ట్ బోర్డులో చూపించినప్పుడు ఇలాంటి కండిషన్ ఆఫ్ ఫార్ములా చూసాం అంటే వీటి యొక్క కెపాసిటెన్స్ వాల్యూస్ని ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు అనేది చూశారు. ఇప్పుడు మనకు ప్యారలల్ సిరీస్ కాంబినేషన్లో ఉన్నప్పుడు మనం ఎలా కన్సిడర్ చేస్తూ సాల్వ్ చేస్తాం
ప్యారలల్ ప్లేట్ కాంబినేషన్ సిరీస్ కాంబినేషన్లో ఉన్నప్పుడు అలా ప్లేట్స్ ఇచ్చినప్పుడు 1 2 3 4 అని ప్లేట్స్ ఇచ్చినప్పుడు ఎలా మనం వాల్యూస్ని క్యాలిక్యులేట్ చేస్తాము, ఇది మనకు చాలాసార్లు అడిగిన క్వశ్చన్. సో ఇక్కడ ఒక క్వశ్చన్ ఇస్తున్నా చూడండి, ఇక్కడ 2 కెపాసిటర్స్ ఆర్ కనెక్టెడ్ లైక్ దిస్ and here it is goes like this and one more 2 capacitors are connected between this, and how much equivalency capacitance between A to B. Find it. How much? Find it. For suppose I gonna take here it is 8 microfarad and here also 8 microfarad, 8 microfarad and here 8 microfarad. What is the equivalency capacitance? Find C equivalency in between A and B. సో సి ఈక్వలెన్సీ వాల్యూ ఎంత అని అడుగుతున్నాను. సో ఇక్కడ మరి బాగా అబ్జర్వ్ చేస్తే ఏమవుతుందంటే ఈ 2 కెపాసిటర్స్ అనేటివి ఏ కాంబినేషన్లో ఉన్నాయంటే ఏం చెప్తాం చెప్పండి, దిస్ 2 కాంబినేషన్ ఆఫ్ కెపాసిటర్స్ ఆర్ ప్యారలల్ కాంబినేషన్ అండ్ దిస్ 2 కెపాసిటర్స్ ఆర్ సిరీస్ కాంబినేషన్ అని చెప్తాం. బట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ వన్ థింగ్ హియర్, ఇట్ ఈస్ this kind of capacitor is connection of circuit is always says this much of charge is travel from here to here and ఇక్కడికి వెళ్ళిన తర్వాత మనకు డైరెక్ట్గా ఛార్జ్ అనేది బీకి వెళ్ళిపోతుంది. అంటే ఈ 2 కెపాసిటర్స్ అనేటివి ఏమైపోతున్నాయి, షార్ట్ సర్క్యూట్ అవుతున్నాయి. సో షార్ట్ సర్క్యూట్ అని బాగా చెప్తున్నాను, బాగా వినండి. ఎందుకు షార్ట్ సర్క్యూట్ అవుతున్నాయి అంటే హియర్ ద ఛార్జెస్ ఆర్ దిస్ కైండ్ ఆఫ్ కనెక్షన్ ఈజ్ దేర్ అండ్ ఇక్కడ నుంచి ఛార్జ్ అనేది డైరెక్ట్గా ఇక్కడ నుంచి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. ఎప్పుడైనా ఛార్జ్ అనేది ఫాస్ట్గా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ ట్రావెల్ చేయడానికి ట్రై చేస్తుంది. కాబట్టి ఈ సర్క్యూట్ ద్వారా మనకి ఛార్జ్ అనేది ఫ్లో కాదు. సో ఈ సర్క్యూట్ ద్వారా ఎందుకు ఫ్లో అవ్వాలి, ఫ్లో అవ్వాల్సిన అవసరం ఏముంది అంటే ఇక్కడ ఛార్జ్ అవసరం లేదు, ఇక్కడ నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోయి బి పాయింట్కి వెళ్ళిపోయి సర్క్యూట్ అనేది క్లోజ్ అవుతుంది. కాబట్టి సర్క్యూట్ ఇక్కడి నుంచి ఇలా క్లోజ్ అవుతుందంటే ఆటోమేటిక్ ఈ టోటల్ కంప్లీట్ బిట్వీన్ దిస్ పాయింట్ అనేది షార్ట్ సర్క్యూట్ అయిపోయి ఇది అసలు ఉన్నా కానీ స్టోర్ చేసుకోలేదు అంటాం. అంటే వీటి యొక్క ఎఫెక్టివ్ కెపాసిటెన్స్ అనేది 0 అయిపోతుంది. అంటే మనం ఓన్లీ రెండింటి యొక్క కెపాసిటెన్స్ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది. సో ఎంత, C1 + C2 కదా, 8 మైక్రోఫారడ్ ప్లస్ 8 మైక్రోఫారడ్ అంటే ఎంత, 16 మైక్రోఫారడ్స్ అనేది ఎగ్జాంపుల్. ఇంతకుముందు చూసారు కదా డయాగ్రామ్. సో ఆ డయాగ్రామ్లో ఉన్న సొల్యూషన్ అనేది ఇలా ఉంటుంది. సో మనం ఏం చేస్తామంటే ఈ రెండింటిని సిరీస్ ప్యారలల్ కాంబినేషన్ కనుక్కొని మళ్ళీ 2 కెపాసిటర్స్కి సిరీస్ కాంబినేషన్ కనుక్కొని చేస్తాం. దిస్ ఇస్ ద రాంగ్ వే. సో whenever you have this kind of diagram, you have to understand that is this kind of situation, in this kind of situation the circuits are somewhere it will become short circuited. When it is short circuited, the resultant effective capacitance or current or something it is not considered, means it is a 0. So C equivalence is equals to 16 మైక్రోఫారడ్స్ అనే వాల్యూ మనకు వచ్చేసింది. అండ్ నెక్స్ట్ ఇంకొక మన ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్స్ ఏదైనా సరే మనకు డిఫరెంట్గా అడగడానికి ఛాన్సెస్ అయినా ఉంటుందంటే ఫర్ సపోజ్ ఇంతకుముందు ప్రీవియస్గా చూసాం కదా. సో ఇలాంటి 2 ప్లేట్స్ తీసుకొని ప్రీవియస్గా చూసింది 1 2 3 4 ఈ 3 ప్లేట్స్ తీసుకున్నాడు, ఎక్స్ అండ్ వై అంటున్నాడు. ఫైండ్ సి ఈక్వలెన్సీ కెపాసిటెన్స్ ఆఫ్ దిస్ వన్ అంటే ఈక్వలెన్సీ కెపాసిటెన్స్ 1 2 3 4లకు ఫైండ్ అవుట్ చేస్తున్నారు. కాబట్టి ఈ 1 2 3 4 వాల్యూస్ని కన్సిడర్ చేసేటప్పుడు బాగా చూడాల్సిన విషయం ఏంటి, మనకి ఏదైనా ఒక కెపాసిటర్స్ ఇచ్చిందంటే 2 ప్లేట్స్ అంటే ఏం చెప్తామండి, వీ హ్యావ్ 1 2 ప్లేట్స్ ఆఫ్ కెపాసిటర్ అంటే ఒకటి ప్లస్ ఛార్జ్ అయిందంటే ఇంకోటి మైనస్ ఛార్జ్ అవ్వాలి కదా. సో ఒకవేళ ఇక్కడ ఎక్స్ ప్లేట్ని నేనేం చేసుకున్నా ప్లస్గా కన్సిడర్ చేసిన అనుకోండి, ఫర్ సపోజ్ ఇది కూడా ఏమైపోతుంది, ఇది కూడా ప్లస్ అవుతుంది. అవునా, ఇది ప్లస్ అవుతుందంటే వై వాల్యూ ఏమవ్వాలి, డెఫినెట్గా దీనికి ఆపోజిట్ డైరెక్షన్లో మైనస్ అవుతుంది. గాట్ ఇట్. అండ్ ఇక్కడ కూడా 3 వాల్యూ అంటే థర్డ్ ప్లేట్ ఆఫ్ ది కెపాసిటర్ కూడా ఏమవుతుంది, ఆల్ సైడ్స్ ఆఫ్ మైనస్ అవుతుంది. యూ అండర్స్టాండ్ వన్ థింగ్. సో ఇక్కడ మనకి ఏమవుతుంది, మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ ప్లేట్స్ కెపాసిటర్స్ ఫామ్ అవుతున్నాయి, ఏం లేదు, మనం ఒక ప్లస్ ప్లేట్ని ఒక మైనస్ ప్లేట్ని ఒక దగ్గరకు తీసుకొచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తేనే కెపాసిటర్స్. సో ఇక్కడ కూడా మనం ఒక ప్లేట్ని 2 ప్లేట్స్ని కంబైన్ చేయడం ద్వారా డెవలప్ అయ్యేది ప్యారలల్లో సిరీస్ కాంబినేషన్ గురించి డిస్కస్ చేస్తున్నాం కదా. సో ఇప్పుడు 1 and 2 అనేది ఒక కెపాసిటర్ కన్సిడర్ చేయొచ్చా, రైట్. సో ఇక్కడ ఈ ఎక్స్ పాయింట్ నుంచి స్టార్ట్ అవుతుంది, ఎక్సే కదా. సో ఎస్, ఎక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. హియర్ 1 ఫర్ సపోజ్ ఎస్, ఇక్కడ మనకు 1 and 2 అనేది ఒక ప్లేట్ అంటే 1 and 2 ఒక కెపాసిటర్ అనేది వచ్చేసింది. గాట్ ఇట్. అండ్ నెక్స్ట్ 2 and 3 మధ్యలో కెపాసిటర్ ఫామ్ అవుతుందా ఒకసారి ఆలోచించండి. దిస్ 2 and 3 ఆర్ సిరీస్ కాంబినేషన్లో ఉన్నప్పటికీ కూడా కెపాసిటర్ అనేది ఫామ్ కాదు. ఎందుకు కాదు, ఇది మైనసే ఉంది, ఇది మైనసే ఉంది, కాబట్టి ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ప్రొడ్యూస్ ఎ కెపాసిటర్. కానీ ఇక్కడికి వచ్చేసరికి +4
ఫోర్త్ ప్లేట్ ఆఫ్ కెపాసిటర్ అండ్ థర్డ్ ప్లేట్ ఆఫ్ కెపాసిటర్స్ అనేటివి మైనస్లో ఉన్నాయి కాబట్టి ఈ థర్డ్ ప్లేట్ ఆఫ్ కెపాసిటర్ మైనస్లో ఉంటే ఆటోమేటిక్గా మనకి ఈక్వలెన్సీ కెపాసిటర్స్ అనేది ప్యారలల్. సో ప్యారలల్ ఎందుకు వచ్చింది సార్, ఇది వన్ ప్లేట్ అండ్ సెకండ్ ప్లేట్ దిస్ వన్. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఫోర్త్ ప్లేట్ ఆఫ్ కెపాసిటర్ విత్ నెగటివ్ ఆఫ్ థర్డ్ ప్లేట్ ఆఫ్ కెపాసిటర్. ఓకే, అంటే ఇక్కడ చూడండి బాగా అబ్జర్వ్ చేస్తే మనకి ప్లేట్స్ అనేటివి కాంబినేషన్లో డిఫరెంట్గా కామ్ అయినప్పుడు ఇక్కడ మనం డైరెక్ట్గా సొల్యూషన్ అనేది చేయలేము. ఇది ఎక్స్ ఇన్ను వై పాయింట్ వచ్చేసి, అంటే ఈ టూ ప్లేట్స్ అనేటివి ఇక్కడ కెపాసిటర్కి వెళ్ళిపోయినాయి, ఈ టూ ప్లేట్స్ అనేటివి ఇక్కడ కెపాసిటర్కి వచ్చినాయి. వై ఇట్ ఈస్ అ ప్యారలల్ కాంబినేషన్ అంటే ఈ టూ ప్లేట్స్కి ఎలా ఉన్నాయి, ప్యారలల్ కాంబినేషన్లో ఉన్నాయి. అండ్ ఈ టూ ప్లేట్స్ ఎలా ఉన్నాయి, ఒకదానికొకటి సిరీస్ కాంబినేషన్లో ఉన్నాయని చెప్తాం. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఈ టూ ప్లేట్స్ అనేటివి ఈ రెండు ప్లేట్స్ ఒక దగ్గర కెపాసిటర్ ఫామ్ అయిపోయింది, కానీ ఈ రెండింటి మధ్యలో కెపాసిటర్స్ అనేటివి సిరీస్ కాంబినేషన్లో ఉన్న పాయింట్ అనేది అవుతుంది. సో అదేవిధంగా ఇంకా మనకు ఎఫెక్టివ్, ఇప్పుడు ఇక్కడ ఎలాంటి ఛార్జ్ ఇచ్చినా మనం వస్తుంది. ఇప్పుడు ఇదే కాంబినేషన్ ఉన్నట్టు ప్యారలల్ కాంబినేషన్లో ఉంది. సో ప్యారలల్ కాంబినేషన్లో ఉంటే ఇప్పుడు C ఈక్వలెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు C ఈజ్ ఈక్వల్స్ టు ఫర్ సపోజ్ ఎనీ వాల్యూ ఇఫ్ యూ కెన్ టేక్ C2 అంటే C1 ప్లస్ C2 అనే వాల్యూ కన్సిడర్ చేస్తాం. మనకు సర్క్యూట్ను సింపుల్గా రాసుకోవడం, సింపుల్ సర్క్యూట్ రాసుకోవడం అనేది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ నెక్స్ట్ ఇంకొక సర్క్యూట్ చూద్దాం, చూడండి ఇది అర్థమైందా. నెక్స్ట్ ఇంకా రెండు మూడు సర్క్యూట్లు చూస్తే మనకు ఒక ఐడియా వస్తుంది. సో ఆ పాయింట్స్ ఏంటో చూద్దాం. And similarly ఇంకొకటి కూడా చూద్దాం. ఫర్ సపోజ్ ఇఫ్ యూ కెన్ హ్యావ్ లైక్ దిస్ కైండ్ ఆఫ్ టూ ప్లేట్స్ అండ్ ఐ గోనా టేక్ వన్ ప్లేట్ లైక్ దిస్ X and one plate is Y, X and Y. సో ఇప్పుడు మనకి దిస్ కైండ్ ఆఫ్ ప్లేట్స్ కాంబినేషన్లో మనకు ఈక్వలెన్సీ కెపాసిటెన్స్ ఫైండ్ C ఈక్వలెన్సీ అంటున్నాడు. అంటే ఫర్ సపోజ్ ఇఫ్ యూ కెన్ గివెన్ ఆర్డర్ ఆఫ్ దిస్ 1 2 3 4 అండ్ ఒకవేళ మనం X ప్లస్ తీసుకుంటే వైని మైనస్ తీసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. మనం ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్స్ ఎలా క్యాలిక్యులేట్, ఇది ఒక్కటి చేస్తే మీకు అన్ని ఇంక ఎగ్జాంపుల్స్ అన్నీ అర్థమైతే సింపుల్గా చేయండి. సో ఎక్స్ను ప్లస్ తీసుకున్న వైని మైనస్ తీసుకోవాల్సి వస్తుంది, వైని ప్లస్ తీసుకుంటే ఎక్స్ని మైనస్ తీసుకోవాల్సి వస్తుంది. ఎనీ టూ అపోజిట్ ప్లేట్స్ మనం ఒక దగ్గర కాంబైన్ చేస్తేనే కెపాసిటర్స్ అనేవి ఫామ్ అవుతుంది. ఇఫ్ యూ అబ్జ్యూమ్ ఎక్స్ ఈజ్ అ ప్లస్ కాంబినేషన్ ఆఫ్ ప్లేట్ అనుకుందాం. సో ప్లస్ కాంబినేషన్ ఆఫ్ ప్లేట్ అంటే ఆల్ సైడ్స్ ఆర్ ఇట్ ఈస్ క్యారీస్ ఎ ప్లస్. గాట్ ఇట్. అండ్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఇది ఆటోమేటిక్ ఏమవుతుంది, వై అనేది మైనస్, ఆల్ సైడ్స్ ఇట్ ఈస్ అ మైనస్ ఛార్జ్, ఇట్ ఈస్ క్యారీ మైనస్, ఆల్ సైడ్స్ మైనస్. సో ఇప్పుడు మైనస్ అయినప్పుడు ఇది ప్లస్ అవుతుందంటే ఆటోమేటిక్ ఇది ఏమవుతుంది, మైనస్ ఆఫ్ ది ప్లస్ కెపాసిటర్స్ అవుతుంది, అవునా, మైనస్ ఆఫ్ ది కెపాసిటర్. అండ్ సిమిలర్లీ ఇది మైనస్ అవుతుందంటే ఇది ఏమవుతుంది, ప్లస్ ఆఫ్ ది కెపాసిటర్ ఆఫ్ ది ఫోర్త్ ప్లేట్ అని చెప్తాం. ఇప్పుడు మనం కెపాసిటర్స్ అనేది ఫామ్ చేస్తున్నాం. సో ఇప్పుడు దీనికి ఈక్వలెన్సీ డయాగ్రామ్ డ్రా చేస్తే చూడండి, ఈ రెండు కెపాసిటర్స్ అనేటివి మనకు ఒక కెపాసిటర్ ఫామ్ చేస్తుంది. అంటే +2 కెపాసిటర్ అండ్ 1+2 సైడ్ ఆఫ్ ప్లేట్ అండ్ 1 సైడ్ ఆఫ్ ప్లేట్ ఈస్ కామన్ 1 కెపాసిటర్. అండ్ ఇప్పుడు మనకు ఇక్కడ 3 and 2 ఇలా దీనికి ఎలా ఉన్నాయి, 3 సిరీస్ కాంబినేషన్లోనే ఉన్నాయి. కానీ ఈ 2 and 3 వాల్యూస్ అనేటివి రెండు కెపాసిటర్స్కి ప్యారలల్ కాంబినేషన్లో ఉన్నట్టు. కాబట్టి ఇప్పుడు ప్లస్ వాల్యూని అంటే ఈ +4 కెపాసిటర్ -1 కెపాసిటర్ ఏం చేస్తుంది, సిరీస్ కాంబినేషన్లో ప్రొడ్యూస్ అవుతుంది. +4 and 1 కెపాసిటర్ రెండిటికి, అంటే ఈ 2 and this 2 ఆర్ సిరీస్ కాంబినేషన్లో ఉన్నాయి. చూడండి దిస్ ఆల్ ఈజ్ బికమ్స్ అండ్ దిస్ బికమ్. కాబట్టి ఈ 2 వాల్యూ అండ్ ఈ 4 and 1 వాల్యూ కూడా మనకి కెపాసిటర్స్ సిరీస్ కాంబినేషన్లో ఉన్నాయి. అండ్ నెక్స్ట్కి వచ్చేసరికి ఈ 2 and 3 వాల్యూస్, అంటే 2 and 3 వాల్యూ మనకు రిమైనింగ్ వాటికి ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్స్ కాంబినేషన్లో ఉంటున్నాయి. దిస్ ఇస్ యూ హ్యావ్ టు అబ్జర్వ్ వన్ థింగ్. ఓకే, ఇలా మన కాంబినేషన్ ఆఫ్ కెపాసిటర్స్ కన్సిడర్ చేసినప్పుడు మనకు చాలా సైడ్స్లో మనకు చాలాసార్లు మనకి ఇబ్బంది పెడుతున్న సిచ్యువేషన్ ఏంటి అనేది, కైండ్ ఆఫ్ ప్లేట్ తీసుకున్నా కూడా మనకి ఇంకా డిఫరెంట్గా ఫార్మేషన్ చేయాలంటే ఫర్ సపోజ్ ఎక్స్ అండ్ వై ప్లేట్స్ ఇలా తీసుకున్నప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అనేది కూడా, ఒకవేళ ఎక్స్ ప్లస్ తీసుకుంటే ఏం చెప్పాలి, ఆటోమేటిక్గా వై కూడా మైనస్ తీసుకోవాల్సి ఉంటుంది, అంతేనా, మైనస్ తీసుకోవాలి. సో ఇప్పుడు ఈ కాంబినేషన్ ఆఫ్ ప్లేట్లో ఇది ప్లస్ అయిందంటే ఆటోమేటిక్గా ఏమవుతుంది, దిస్ బికమ్స్ మైనస్. సో ఇఫ్ ఇట్ ఈస్ ప్లస్ ఇట్ ఈస్ బికమ్స్ మైనస్, సారీ ప్లస్ అంటే మైనస్ అంటే ఇది ప్లస్ అవుతుంది. సో ఇప్పుడు మనకు కాంబినేషన్ ఆఫ్ ప్లేట్ కెపాసిటర్స్లో ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో కూడా ఇప్పుడు దీనికి ఈక్వలెన్సీ కెపాసిటర్ రాస్తే ఫర్ సపోజ్ 1 2 3 and 4 ప్లేట్స్ తీసుకున్నప్పుడు వీటికి ఈక్వలెన్సీ కెపాసిటర్ రాయడానికి ట్రై చేయండి ఒకసారి. చూడండి 2 and 3 ఆర్ నెవర్ బికమ్ ఏ కెపాసిటర్.
2 and 3 అనేది నెవర్ బికమ్ ఏ కెపాసిటర్ బికాస్ బోత్ ఆర్ సేమ్ చార్జెస్. బట్ 3 and 4 ఆర్ మేకింగ్ ఏ కెపాసిటర్ అండ్ 1 and 2 ఆల్సో మేకింగ్ ఏ కెపాసిటర్. అంటే 2 ఈజ్ అ కెపాసిటర్ అండ్ ప్లస్ అండ్ 1 ఈజ్ మైనస్ నెగటివ్ ప్లేట్ ఆఫ్ ది కెపాసిటర్. అండ్ దీస్ 2 కెపాసిటర్స్ ఆర్ ప్యారలల్ టు దిస్ 2 అని చెప్తాం కాబట్టి దట్ ఈస్ బికమ్స్ ఒకవేళ 3 ఈజ్ అ పాజిటివ్ కెపాసిటర్ అండ్ 4 ఈజ్ అ నెగటివ్ కెపాసిటర్. బోత్ ఆర్ అగైన్ ప్యారలల్ కాంబినేషన్. both are again parallel. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూసాం కదా, సేమ్ అదే ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా రిపీట్ అవుతుంది చూడండి. ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు కూడా ప్యారలల్ కాంబినేషన్లో ఉన్నాయి. ఇప్పుడు 2 and 3 అనేది కెపాసిటర్ మేక్ చేస్తుందా? నో, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ బికాస్ బోత్ ఆర్ సేమ్ పోలరైజ్డ్. ఓకే, నౌ దిస్ ఈజ్ అబౌట్ ఓవరాల్ కెపాసిటర్స్ కాంబినేషన్లో ఉన్నప్పుడు ఇంకా మనకు డిఫరెంట్ సర్క్యూట్స్ ఇస్తూ ఉంటారు. సో ఇలాంటి డిఫరెంట్ సర్క్యూట్స్ ఇచ్చి సాల్వ్ చేయనప్పుడు మనం సాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా ఏదైనా ఇచ్చినా కానీ మనకు కాంబినేషన్ అనేది సిరీస్లో ఉందా ప్యారలల్లో ఉందా అనేది ఎక్కువగా కన్ఫ్యూజ్ చేయడం కోసమే చేస్తుంటారు. కాబట్టి ఇది ఒక్కసారి అబ్జర్వ్ చేస్తారన్న ఉద్దేశంతో నేను వీడియో చేస్తున్నాను. సో ఇలాంటి కాంబినేషన్లో ఉన్నప్పుడు కూడా మన కెపాసిటర్స్ అనేటివి కంబైన్డ్గా ఇచ్చే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు చూడండి, ఇలాంటి సిచ్యువేషన్లో మనకి ఏమేమి ప్యారలల్గా ఉన్నాయి, ఏమేమి సిరీస్లో ఉన్నాయంటే ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే మనకు కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే ఈ రెండు ప్యారలల్ కాంబినేషన్లో ఉన్నాయంటాం కానీ బోత్ ఆర్ బికమ్ సిరీస్ కాంబినేషన్. ఓకే, ఎందుకు? ఛార్జ్ అనేది డివైడ్ అవ్వట్లేదు, ఇక్కడ డివైడ్ అయిన ఛార్జ్, కానీ ఇక్కడ నుంచి ఛార్జ్ డివైడ్ అవుతుంది ఈ ప్లేట్ తర్వాత. ఈ రెండు మనకి ప్యారలల్ కాంబినేషన్లో ఉంటాయి. అంటే దీస్ కెపాసిటెన్స్ అండ్ దీస్ 2 కెపాసిటర్స్ ఆర్ బికమ్ ప్యారలల్ కాంబినేషన్. కానీ ఇక్కడ ఈ రెండు కెపాసిటర్స్ కూడా ప్యారలల్ కాంబినేషన్ అంటాం కానీ బోత్ ఆర్ ఇన్ సిరీస్ కాంబినేషన్. ఇప్పుడు సాల్వ్ చేసుకోండి. C1 వాల్యూ, C2 వాల్యూ, ఇఫ్ యూ టేక్ ఆల్ సైడ్స్ ఆఫ్ C అన్ని సైడ్స్ CC తీసుకొని క్యాలిక్యులేట్ చేయండి. వాట్ ఈస్ ఎఫెక్టివ్ కెపాసిటెన్స్ బిట్వీన్ A అండ్ B అంటారు. నవ్ యూ హ్యావ్ ఆల్సో యూ కెన్ అబ్జర్వ్. సరే, ఇప్పుడు మరి సిరీస్ కాంబినేషన్లో ఉంది కదా, ఇక్కడ మనకంటే ఇక్కడ ఛార్జ్ అనేది డివైడ్ అవుతుంది, ఇక్కడ కూడా ఛార్జ్ అనేది డివైడ్ అవుతుంది. కాబట్టి దీస్ 2 ఆర్ బికమ్ ప్యారలల్ కాంబినేషన్. సో ఈ ప్యారలల్ కాంబినేషన్లో ఉన్నాయి. ఈ ప్యారలల్ కాంబినేషన్లో వచ్చిన వాల్యూ అనేది దీనికి ఏమవుతుంది? సిరీస్ కాంబినేషన్ అవుతుంది. రెండింటిని క్యాలిక్యులేట్ చేస్తాం. ఈ సిరీస్ కాంబినేషన్ మళ్ళీ చూడండి, బాగా అబ్జర్వ్ చేస్తే 1, 2 అండ్ వీటి ద్వారా వచ్చే వాల్యూ ఎఫెక్టివ్ కెపాసిటెన్స్ 2 వాల్యూస్ ఆర్ సిరీస్ కాంబినేషన్. అండ్ ఇక్కడ కూడా TC వాల్యూస్ అనేవి ఇలా కన్సిడర్ చేస్తూ సాల్వ్ చేస్తూ వెళ్తాం. మనకు సింపుల్గా ఈక్వలెంట్ సర్క్యూట్ వచ్చేటట్టు సాల్వ్ చేస్తే ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అవుతాయి. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ కాంబినేషన్ ఆఫ్ కెపాసిటర్స్. థ్యాంక్ యూ సో మచ్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోతుంది. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.